మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అవునరా, భయమేస్తుంది. పదంటే వెళ్దామా? రే వచ్చాడా రామ్ గడతాను పెద్ద పిచ్చారా. రే ఇక దయ్యాలు ఉన్నాయట్రా. అవును, చాలా భయంకరంగా ఏదో ఉందిరా. ఓహో, ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండేవారా. మన ఊర్లో అందరూ మీరు దెయ్యాలు భూతాలు ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్ రా? అవన్నీ ఉత్తినారా? ఏమో రా, చెప్పలేము రా, ఉండొచ్చేమో. ఇవన్నీ ఆపండి రా, మీరిద్దరు ఎప్పుడు కలిసారు? నేను చెప్తాను. ఒకరోజు ఎక్కడేం చేస్తున్నారా? సరే పదండి. సరేరా, మంది తీయండి, కూర్చొని వేద్దాం. మా సరుకురా. ఇదే రాముల్ బేబీ, తీసుకో. ఇదే మచ్చా, సూపర్గా ఉంది సరుకు. చేసిరా మామ. వాళ్ళేంట్రా అంత చీప్ క్వాలిటీ తాగుతున్నారా? మందిరా హై క్వాలిటీ, వాళ్ళతో కలవడమే వేస్ట్. రే వాళ్ళేమంటున్నారా? నా బంగారం చుమ్మా. రే మావాడికి ఏంటి అంటున్నావురా? అంటాన్రా, బరాబర్ అంటాన్రా. ఎట్లా నువ్వు చేసేది? రే మా వాళ్ళకే కొడతారా? పదండి.
తెలియకుండానే మా ప్లేస్లోకి వచ్చాయి. ఇప్పుడేం చేస్తావు? రారా ఇప్పుడు చూసుకుందాం. అందరూ ఒకే ప్లేస్ లో భలే దొరికారు నా కొడుకులారా. ఇప్పుడు రండి చూసుకుందాం. మా వాళ్ళకి చెప్పుకుంటాను, మీరు ఎంతమంది చెప్పుకుంటే చెప్పుకోండి. సరేరా, ఎంతమంది చెప్పుకుంటావు చెప్పుకో, చూసుకుందాం వచ్చాక. సరేరా, వచ్చాక చూద్దాం. ఏమైందిరా? ఏం లేదురా, అక్కడ మంత అవుతుంటే చిన్న ఇష్యూ ఒకటి జరిగింది, అదే గొడవ. ఎల్రా. రే లేవండ్రా. ఎవరిని పట్టి కొట్టావో తెలుసారా నీకు? మా వాళ్ళు కూడా వస్తున్నారు, పదరా చూసుకుందాం. పదరా. చూడరా, వచ్చారు మా వాళ్ళు. ఇప్పుడు తేలిపోవాలి. మీ వాళ్ళు మా వాళ్ళు చూసుకుందాం రండిరా. పదండ్రా. రే రండ్రా చూసుకుందాం. అరే కూర్చోబెట్టండి, ఒక నిమిషంలో వస్తాను. సారీ బ్రో, ఇదంతా నా వల్లే జరిగింది. అయినా మన ఊర్లో మనం కొట్టుకుంటే ఏమొస్తుంది బ్రో? మనం కలిసే ఉండాలి. మనం దోస్తులం బ్రో. అది అలా ఉండాలి. ఏంట్రా రాజేష్ గారు ఇంకా రాలేదు? చూద్దాం. ఏంట్రా ఇంత చెప్తే ఇంకా రాలేదు? ఏడ్రా ఇడు ఎక్కడున్నాడు రా? రే రండ్రా, ఇక్కడ ఉన్నాడు రా. రాజేష్ 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 దగ్గర రాజేష్ రాజేష్ రాజేష్
రే ఎందుకురా వచ్చాం, భయం వేస్తుంది, వెళ్ళిపోతాం పదండ్రా. పర్వాలేదురా. రాకండి, వెళ్ళిపోండి, ఈ చోటుకి రాకండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఈ చోటుకి రాకండి. రే చెప్పాను కదరా, వినిపించుకోర్రా, పదండ్రా వెళ్ళిపోతాం. ఆపండ్రా, ఎప్పుడు చూసినా దెయ్యాలు భూతాలు తప్ప ఇంక వేరే ఆలోచన లేదురా మీకు. అమ్మాయిని ఎవరైనా చూడండిరా, ఎప్పుడు చూసినా దెయ్యాలు భూతాలు తప్ప ఇంక వేరే ఆలోచన లేదురా. భయం అనిపించట్లేదురా నీకు? ఎందుకురా భయపడాలి? ఇక్కడ ఏముందని భయపడాలి? చెప్పరా, చెప్పు ఎందుకు భయపడాలి? సినిమాలు ఇప్పుడు చూడడం లేదేంట్రా మీరు? ఎప్పుడు భయాలే. అది సినిమాలురా. ఇది అలాగే అనుకోండ్రా. నేను ముందు వెళ్తాను, నా వెనకాలే మీరు వచ్చేయండి. ఎందుకు భయం? లేదురా, మాకు భయం వేస్తుంది. మీరు ఇప్పుడు రావాలి, రాకపోతే మాత్రం మీకు నాకు చాలా డిస్కషన్ అయిపోద్ది. సరేనా? మీ ఇష్టం. నేను ముందు వెళ్తాను, నా వెనకాల మీరు వచ్చేయండి. సరేనా? రండి. సరేరా, వెళ్ళైతే చూద్దాం. వెళ్తాను రా, భయం ఏంటి? వెళ్తాను, చూడు. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేదు, ప్రతిదీ భయపడిపోతున్నారు వీళ్ళు. ఏం భూతాలు ఉన్నాయి, ఏం దెయ్యాలు ఉన్నాయి, ఏం మనుషులరా మీరు నాయనా. రూమ్లోకి వెళ్దాం. అమ్మా ఏంట్రా? అమ్మా అబ్బా నాయన, ఏదో ఉందిరా ఇక్కడ. అనవసరంగా నేను బుక్ అయిపోయాను ఇక్కడ. అరే ఏమైందిరా, పరిగెట్టి వచ్చావు? అరే ఒక నిమిషం ఆగరా, చెప్తాను. అరే ఇక్కడ ఏదో మాత్రం నిజంగా ఉందిరా, నిజమేరా. అదనరా, వెళ్ళిపోదాం, లేకుండా మనం కూడా అయిపోతాం రా. సరేరా, వదరా, వెళ్ళిపోదాం. అదనరా. కూర్చోండ్రా. కూర్చుందాం. అరే రాజేష్ గారు ఇంకా లోపల ఉండి ఉంటాడా? ఏమోరా. రాజేష్ గారు రాజేష్ గారేట్రా? రాజేష్ గారేట్రా? రాజేష్ గారు చస్తావేంట్రా? లోపు ఉన్నారు రాజేష్ గారు. చెప్పండి వీడికి. లోపల ఉన్నాడు రాజేష్ గారు. లోపల ఉన్నాడు రా రాజేష్. నేను రాత్రి పెద్ద ఘోరం జరిగింది. ఏం జరిగిందిరా? పదండి చూద్దాం. చూద్దాం. ఇదేరా? ఇదేరా. ఒకసారి ఆగరా.
ఏంట్రా ఎంత భయంకరంగా ఉంది? నాడు ఒక్కడే ఉండిపోయాడు, ఎలా రా? చాలా భయంకరంగా ఉందిరా, ఇబ్బందికరంగా ఉందిరా. ఏంట్రా ఇది? తప్పదురా, వెళ్ళాలిరా. అవునరా, వెళ్దాం రా. మనోడు దొరికే దగ్గర రావద్దురా. ఇదేంటి ఇలాగా? ఇప్పుడేం జరగలేదు ఏంట్రా? ఆ రోజు మా అంత పెద్ద ఫస్ట్ రాజేష్ గారికి వెతకండి రా. అవునరా, నువ్వు ఇటు వెళ్ళరా. వెళ్దాం. ఏంటి ఎక్కడ ఉన్నాడు రా? అవునరా, ఇటున్నాడు వీడు. మామా, నా డౌట్ కనుక నిజమైతే రాజేష్ గారు ఇక్కడే ఉంటాడు. ఖచ్చితంగా ఇక్కడే ఉండొచ్చురా. దొరికేస్తారు మన రాజేష్ గారు ఇక్కడే. మా ఇక్కడ చాలా టైం ఓవర్ అయిపోతుంది, పదండి వెళ్ళిపోతాం, భయం వేస్తుంది. లేదురా, ఇక్కడే ఉంటాడు రాజేష్. ఖచ్చితంగా వెళ్దాం, పదండి. ఇక లేట్ చేయకుండా పదండి. సరే పదండి. పదండ్రమ్మా, వెళ్దాం. పదండ్రమ్మా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. గాలిలాగా వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, ఇదే గాలి. అరే, మన రాజేష్ గారు దొరకాలంటే ఒకటే మార్గం, మనం దెయ్యంతో మాట్లాడాలి. అంటే దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. తెలియాలంటే హారర్ గేమ్ ఆడాలి. ఆడడానికి ఒకటే మార్గం. ఈ హారర్ గేమ్ ఖచ్చితంగా మనం ఆడి రాజేష్ గురించి తెలుసుకోవాలి. అదండ్రా, ఆడదాం. సరే కూర్చోండ్రా. కూర్చోండి. ఫస్ట్ ఈ గేమ్లో ఒకరి చేపలు పట్టుకోవాలి. 2, ఒకరి చేయి ఒకరు వదిలితే మరీ పెద్ద పెద్ద పరిణామాలు అందుకుంటాం. 3, ఎంత భయంకరమైన సంఘటన ఎదురైనా మీ జాగ నుంచి ఎవరు లెక్కండి. ఎంత పెద్ద సంఘటన ఎదురైనా ఎవరు ప్రాణాలతో మిగలం. మనం రాజేష్ గురించి వచ్చాం. రాజేష్ దొరికిన తర్వాత మనం కూడా సక్రమంగా బయటపడాలి. అందరూ సక్రమంగా ఆడండి.
ఫస్ట్ ఈ స్పిరిట్ గేమ్లో మనం హర్రర్ ఉందా లేదని తెలుసుకోవాలి. అంటే ఓజా హర్రర్ అని 7 times అనాలి. ఓకేనా? సరే స్టార్ట్ చేద్దాం. ఓజా హర్రర్, ఓజా హర్రర్, ఓజా హర్రర్, ఓజా హర్రర్, ఓజా హర్రర్, ఓజా హర్రర్, ఓజా హర్రర్. సరే, ఇప్పుడు ఒకటే అడగాలి. గుడ్ ఈవిల్, బ్యాడ్ ఈవిల్, అలా 3 times అనండి. గుడ్ ఈవిల్, బ్యాడ్ ఈవిల్. సరే చూద్దాం. ఓకే స్టార్ట్. గుడ్ ఈవిల్, బ్యాడ్ ఈవిల్, గుడ్ ఈవిల్, బ్యాడ్ ఈవిల్, గుడ్ ఈవిల్, బ్యాడ్ ఈవిల్, గుడ్. ఫైనల్గా రాజేష్ ఉన్నాడో లేదో అడుగుదాం. ఓకేనా? రాజేష్, రాజేష్, రాజేష్. అందరు చేయి పెట్టండి. ఎక్కడికి వచ్చారా మీరు? ఎవరు అడ్డు అనుకున్నారు? ఇక్కడ ఏం పనిరా మీకు? ఏం పని? ఎవరు నువ్వు? ఎవరు అడ్డకొచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడికి రావద్దంతా ఎందుకు వస్తున్నారు? ఏంట్రా నా మాట మీరు? రాసలేదు నాకు. ఎంత చెప్పిన ఎక్కడికి వస్తారు? చచ్చిపోతారు మీరు.
పట్టుకోండి ఏటైంది వీడికి? అరే రాజేష్ గారు రా. అవునరా, అదండ్రా అందరూ. రాజేష్ పోయాడు రేడు. భయం వేస్తుందిరా. దీనికి సర్పంచ్ గారు కంపల్సరీగా చెప్పాలరా మనం. ఇది చెప్పకుండా చాలా ప్రమాదం. వెళ్దాం రా. రాజేష్ 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 నమస్తే సర్పంచ్ గారు. ఏంటి విషయం? మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను సర్పంచ్ గారు. ఏం లేదు, ఒక రోజు మన ఊరి చివరి ఉన్న బంగ్లాకి మా ఫ్రెండ్స్ తో వెళ్ళాం సర్పంచ్ గారు. అందులో ఒకడు ఒక్క నిమిషం ఆగ్రా వస్తానని చెప్పేసి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు సర్పంచ్ గారు. మేము తీరగా చూస్తే ఆడి బాడీ తిరిగి వచ్చింది సర్పంచ్ గారు. దీనికి మీరు మంచి పరిష్కారం ఇస్తారని, మంచి చేస్తారని ఎదురు చూస్తున్నాం సర్పంచ్ గారు. ఇంత ఘోరం జరిగిందా? ఈ విషయం ఊరందరికీ తెలియజేసి మేము ఒక ఇది ఆలోచన చేసి మీకు తెలియజేస్తాం. అవసరమైతే ఎస్పీకి, తర్వాత సబ్ కలెక్టర్కి, కలెక్టర్కి కూడా తెలియజేసి ఈ విషయం మీద కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాను. మాకు ఈ సమస్యకి మంచి పరిష్కారం ఇచ్చారు సర్పంచ్ గారు. మాకు ఇది చాలు సర్పంచ్ గారు.